హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక 1 ఏకర్‌లో ఒక్కొక్క ఫ్లోర్‌లో 8 యూనిట్స్ ఉండేటట్టు, ఒక్కొక్క ఫ్లోర్‌లో 2 యూనిట్స్ ఒక్కొక్కటి ఒక 1000 ఎస్ఎఫ్‌టి ఉండేటటువంటిది ఒక కామన్‌గా ఆ యొక్క అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్ళ గురించి స్థాపత్య వేద ధర్మాన్ని అనుసరించి అపార్ట్‌మెంట్ కోర్ట్‌యార్డ్ కూడా అంటే అపార్ట్‌మెంట్ సముదాయం యొక్క మధ్య భాగాన్ని గూడా ఓపెన్‌గా ఉంచడం అనేటటువంటి నూతన ఒరవడిని, నూతన కాన్సెప్ట్‌ని మనం ఈ యొక్క అపార్ట్‌మెంట్‌లో ఈ యొక్క స్థాపత్య వేద స్పేస్ వైబ్రెన్సీ అనేటటువంటి నాలెడ్జ్‌ని ఎలా వాడొచ్చు అనేది చూపెడుతూ చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నంలో ఇక్కడ మీరు చూసేది కేవలం ఒక, ఒక ఫ్లోర్‌కి సంబంధించిన ఎంటిటీ. ఇది మొత్తము ఓవరాల్‌గా ఒక 5 అంతస్తులు ఉండేటటువంటి ఒక నమూనా మిత్రులారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనము పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనేటటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. అంటే మానవ విసర్జితాలు. అవి స్టూల్స్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి, స్టెయిర్‌కేస్ కానివ్వండి, వాష్ ఏరియాస్ కానివ్వండి, వాష్‌రూమ్స్ కానివ్వండి. ఇటువంటివన్నిటిని ఇంటి అంతర్భాగంలో పెట్టకుండా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క పింక్ కలర్‌తో నేను ఏదైతే చూపెట్టానో ఇది కంప్లీట్‌గా ఒక ఇంటి యొక్క గర్భం అండి. ఈ పింక్ కలర్‌లో ఉండేది ఇంటి యొక్క మెయిన్ గర్భం అనుకునేటప్పుడు, ఈ యొక్క ఇంటి గర్భంలో ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాయిలెట్స్ రాలేదండి. ఇంటి యొక్క బ్రహ్మస్థానము విచ్ఛేదన కాలేదిక్కడ. ఇంటి యొక్క ఏ కార్నర్స్‌ని మనం టాయిలెట్స్ గానీ, లేదా వేరే రకమైనటువంటి బాల్కనీస్‌తో మనం కట్ చేయలేదు. అదే రకంగా ఇంటికి సింహద్వారము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట. సో, ఈ యొక్క అపార్ట్‌మెంట్ నిర్మాణం కూడా 1:1.25 ప్రపోర్షన్స్‌లో అంటే అపార్ట్‌మెంట్ ఫ్లాట్ యొక్క పొడుగు వెడల్పులకు కూడా ఒక అవినాభావ సంబంధము చేస్తూనే ఒక, ఒక నక్షత్ర బలంతో ఇక్కడ శ్రవణ నక్షత్ర బలం, వెంకటేశ్వర స్వామి నక్షత్ర బలంతో కట్టినటువంటి ఈ బిల్ట్ స్పేస్‌లో రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌లో ఎదురయ్యే అన్ని సమస్యలకి ఇక్కడ మనము ఆహ్, ఒక సొల్యూషన్ అనేది ధర్మబద్ధంగా చెప్పడం జరిగింది. మెయిన్ ఎంట్రీ అనేది మూలలకు లేకుండా ఎక్కడ ఏ రకంగా పెట్టాలో. మనం పెట్టేటటువంటి మెయిన్ డోర్ అనేది మనం వాడే వాస్తు పురుష మండలిని బట్టి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ వాడిన వాస్తు పురుష మండలికి మనకి సెంట్రల్‌గా తీసుకోవాల్సొచ్చిందన్నమాట. అందువల్ల సెంట్రల్‌గా తీసుకున్నాము. అదే రకంగా దానికి అపోజిట్‌గా మనం ఒక విండో అనేది పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అపోజిట్‌గా ఒక విండో అనేది పెట్టడం జరిగింది. లేదా ఒక వెస్ట్ అనుకుంటే ఈస్ట్ పక్కన విండో పెట్టడం జరిగింది. అలాగే బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయలేదు. 4 కార్నర్స్‌ని డిస్టర్బ్ చేయలేదు. డైరెక్షన్స్‌లో అంటే ఇంటి మధ్యగా టాయిలెట్స్ పెట్టే సంస్కృతి ఇప్పుడున్న అపార్ట్మెంట్స్‌కుందండి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో ఎవరైనా సరే అపార్ట్మెంట్ కడితే ఇంటి యొక్క ఏదో ఒక సెంటర్‌లో మనకి ఖచ్చితంగా టాయిలెట్ ఎగ్జిక్యూట్ చేయడమా, లేదా దగ్గర దగ్గర బ్రహ్మస్థానంలోకి ఒక టాయిలెట్ పెట్టేటటువంటి సంస్కృతి ఉంటుంది మిత్రులారా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. పింక్ కలర్‌గా మనం చూపెట్టినటువంటిది ఇల్లు అనుకునేటప్పుడు ఒక 900 ఎస్ఎఫ్‌టి ఉన్నప్పుడు, అది దగ్గర దగ్గర 26.5/33.5 ఉన్నప్పుడు, ఇందులో ఏ రకమైనటువంటి టాయిలెట్స్ రాలేదు. ఏ రకమైనటువంటి వాష్ ఏరియాస్ రాలేదు. ఏ రకమైనటువంటి బాల్కనీస్ రూపంలో కట్ చేయలేదనమాట. కట్ చేయకుండా ఇంటికి 2 డైరెక్షన్స్‌లో ఇక్కడ మనం చూసినప్పుడు మనకి పశ్చిమము, ఉత్తరం డైరెక్షన్స్‌లో అది బెడ్‌రూమ్స్‌కి అటాచ్డ్‌గా ఒక వాష్ ఏరియాస్ రావడం గానీ, లేదా కిచెన్‌కి అటాచ్డ్‌గా వాష్ ఏరియా రావడం గానీ, లేదా స్టోర్ రూమ్ రావడం గానీ, లేదా బట్టలారేసుకోవడానికి లాండ్రీ వ్యవస్థ. ఇవన్నీ ఈ రకంగా పొందుపరచడం అనేది జరిగిందండి. సో, ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ రెగ్యులర్ అపార్ట్మెంట్స్‌లో అన్నీ ఒకే బాక్స్‌లో అన్నీ వస్తాయండి. ఇక్కడ మనం డిజైన్ చేసిన పద్ధతులను బట్టి
పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనేది ఇంటి అంతర్భాగంలోకి రాకుండా ఎక్స్‌టెన్షన్స్‌లో ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ యొక్క ఇది మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.